హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దాం. అదేంటంటే వాళ్ళు అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో మొత్తం పోస్టులు వచ్చేసి 9,970 పోస్టులు అయితే నోటిఫికేషన్లో ఉన్నాయి. సో దీనికి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకు 12th ఏప్రిల్ 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే ఇది నెక్స్ట్ మంత్ అంటే మే 11th వరకు మనకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. అండ్ మన అప్లికేషన్స్‌లో ఏమైనా కరెక్షన్స్ చేసుకోవాలనుకుంటే, అంటే మనం ఇచ్చిన డేటాలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయని మనం ఫీల్ అవుతే, సో మన అప్లికేషన్‌ని మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. దానికొచ్చేసి 14th మే 14th మే మనకు లాస్ట్ డేట్ దానికి కరెక్షన్ చేసుకోవడానికి. అండ్ ఈ అసిస్టెంట్ లోకో పైలట్స్‌కి వచ్చేసి సాలరీ 19,900గా ఉంది. అది ఇనిషియల్ పేమెంట్. సో ఈ పోస్ట్ వచ్చేసి మనకు లెవెల్ 2లో ఉంటుందండి. అండ్ ఏజ్ వచ్చేసి 18-30 ఇయర్స్ మధ్య ఉన్నవాళ్ళు ఈ పోస్ట్‌లకి అప్లై చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అంటే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, ఈబీసీ అండ్ ట్రాన్స్‌జెండర్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు 5 ఇయర్స్ వరకి. అండ్ ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ వరకు ఇచ్చారండి. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి కూడా 3 ఇయర్స్ వరకి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అండ్ ఆల్రెడీ రైల్వేస్‌లో వర్క్ చేస్తున్నటువంటి గ్రూప్ సి మరియు గ్రూప్ డి వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ కల్పించారు. సో వాళ్ళు 40 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ ఎగ్జామ్‌కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఓబీసీకి 500 అండి. అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అండ్ లేడీస్‌కి వచ్చేసి 250 రూపీస్ ఉంది. సో ఈ ఎగ్జామ్ ఫీజు కూడా మీరు ఒక ఫస్ట్ సీబీటీ టెస్ట్ కనుక అటెండ్ అయితే మీ ఫీజు మళ్ళీ మీకు రిఫండ్ అవుతుంది. సో ఫీజ్ పేమెంట్ వచ్చేసి కంప్లీట్‌గా ఆన్‌లైన్ ప్రాసెస్‌లోనే ఫీజ్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. సో మనం ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది తెలుసుకుందాం. సో ఈ ఎగ్జామ్ వచ్చేసి 5 స్టేజెస్‌లో ఉంటుంది. ఫస్ట్ సీబీటీ టెస్ట్ 1 ఉంటుందండి. ఒకవేళ మీరు ఈ సీబీటీ టెస్ట్ 1 గనుక పాస్ అయితే మళ్ళీ సీబీటీ టెస్ట్ 2 ఉంటుంది. అలాగే ఈ సీబీటీ టెస్ట్ కూడా మీరు పాస్ అవుతే నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ అప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. సో దీనికి కూడా అపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు ఈ 3 ప్రాసెస్‌లో మీరు సెలెక్ట్ అవుతే గనుక నెక్స్ట్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అంటే మీ హెల్త్ చెకప్‌కి సంబంధించిన ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఎగ్జామ్ వచ్చేసి మనకి 1 అవర్ ఉంటుందండి. 1 అవర్ ఎగ్జామ్ ఉంటుంది. దాంట్లో 75 క్వెషన్స్ అయితే ఉంటాయి. ఈచ్ క్వెషన్‌కి వచ్చేసి 1 మార్క్ ఉంటుంది. సో దీంట్లో మనం అన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేస్తామంటే కుదరదండి. ఎందుకంటే దీనిలో నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో మీకు ఖచ్చితంగా తెలిస్తేనే దాని క్వెషన్‌కి ఆన్సర్ చేయాలి. లేదంటే మీకు మైనస్ మార్కులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ మైనస్ మార్కులు ఎలా ఉంటాయంటే మీరు 3 మిస్టేక్స్ చేస్తే మీకు 1 మైనస్ మార్క్ వస్తుంది. అండ్ ఈ ఎగ్జామ్ పాస్ కావాలంటే మినిమం పర్సెంటేజ్ వచ్చేసి మనకి 40% ఓసీలకి, ఓబీసీకి ఉందండి. అలాగే 30% ఓసీకి 40% ఉంది. అలాగే ఓబీసీకి 30% ఉంది. ఎస్సీ వాళ్ళకి 30% ఉంది. ఎస్టీ వాళ్ళకి 25% అయితే పాస్ పర్సెంటేజ్‌గా దీనిలో ఇవ్వడం జరిగింది. సో దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మినిమమ్ గ్రాడ్యుయేషన్ గానీ, డిప్లొమా గానీ, ఐటీఐ గానీ చేసి ఉండాలి. సో దీనిలో లోకో పైలట్ అంటే మినిమమ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ సంబంధించి, మెకానికల్ ఇంజినీరింగ్ సంబంధించిన డిప్లొమాలు ఉన్నవారు లేదా బీటెక్ ఉన్నవారు, ఐటీఐలో ఫిట్టర్ గానీ, వెల్డర్ గానీ చేసినటువంటి వ్యక్తులు మనకు ఈ జాబ్‌కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తీ అని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ ఇఫ్ మీకు ఇన్ఫర్మేషన్ అయితే నచ్చినట్టయితే ఒక లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.